ఇక్కడ చూడమ్మా, సైనోవేనియల్ జాయింట్స్. ఓకేనమ్మా, డన్. ఈ సైనోవేల్ జాయింట్స్ ఆర్ ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ ఆఫ్ స్కెలిటన్. అసలు సైనోవేల్ జాయింట్స్ అనేవి బోన్స్ ని ఫ్రీగా మూవ్ అయ్యేలా చేసే జాయింట్స్ అన్నమాట. ఓకేనమ్మా, అంటే బాడీ మూమెంట్స్ ఈ యొక్క సైనోవియల్ జాయింట్స్ వల్ల హెల్ప్ తోనే అవుతాయి. అథ్లెటిక్స్ అండ్ డాన్సర్స్ ఈ ఈ జాయింట్స్ ని బాగా యూజ్ చేస్తారు. నీ జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్, దాన్ని సైనోవియల్ జాయింట్స్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, ది ఎండ్ ఆఫ్ బోన్స్ ఆర్ కన్వర్టెడ్ విత్ ఆర్టికులర్ కార్టిలేజ్. బోన్స్ చివర భాగాలు స్మూత్ గా ఉండే ఆర్టికులర్ కార్టిలేజ్ తో కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఈ కార్టిలేజ్ ఓకేనమ్మా, ఇది బోన్స్ ని డ్యామేజ్ నుంచి తొలగిస్తుంది. ఓకేనమ్మా, డన్. ఏ జాయింట్ క్యావిటీ ఇస్ ప్రెజెంట్ బిట్వీన్ ది బోన్స్. ఓకేనమ్మా, బోన్స్ మధ్యలో జాయింట్ క్యావిటీ అనే చిన్న ఖాళీ స్థలం అనేది ఉంటది అనమాట. ఓకేనమ్మా, ది జాయింట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ఏ జాయింట్ క్యాప్సూల్. ఇక్కడ జాయింట్ మొత్తం జాయింట్ క్యాప్సూల్ అనే స్ట్రాంగ్ కవరింగ్ ఉంటది. ఓకేనమ్మా, ఓల్డ్ జాయింట్ ఏదమ్మా, జాయింట్ మొత్తం జాయింట్ క్యాప్సూల్ అనే స్ట్రాంగ్ కవరింగ్ తో మూసి ఉంటది. జాయింట్ క్యాప్సూల్ జాయింట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక జాయింట్ ఎన్క్లోజ్డ్ బై జాయింట్. ది ఇన్నర్ లైనింగ్ సెక్రెట్స్ సైనోవియల్ ఫ్లూయిడ్. ఇక్కడ జాయింట్ లోపల లైనింగ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే లిక్విడ్ ని తయారు చేస్తుంది. ఓకేనమ్మా, జాయింట్స్ ని స్మూత్ మూవ్మెంట్ కోసం. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ ఆయిల్ బైక్ ఇంజిన్ లో లాగా. సైనోవియల్ ఫ్లూయిడ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ అండ్ నూరిషెస్ కార్టిలేజ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సిక్స్త్ పాయింట్, ఇక్కడ ఈ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ బోన్స్ మధ్య ఫ్రిక్షన్ తగ్గిస్తుంది, అలాగే కార్టిలేజ్ కి న్యూట్రియంట్స్ ని ఇస్తుంది అనమాట. సైనోవియల్ ఫ్లూయిడ్స్ అనేవి లేకపోతే జాయింట్స్ చాలా పెయిన్ఫుల్ గా అయిపోతాయి. ఓకేనమ్మా, నెక్స్ట్, దీస్ జాయింట్స్ అలౌ వైడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్. ఈ సైనోవియల్ జాయింట్స్ వల్ల బెండింగ్ బెండింగ్ రొటేటింగ్, స్ట్రెచింగ్ వంటి మూమెంట్స్ ని చేయగలం. ఓకేనమ్మా, డన్. హ్యూమన్ బాడీ ఫ్లెక్సిబిలిటీ డిపెండ్స్, ఈ జాయింట్స్ మీద డిపెండ్ అవుతుంది. జిమ్నాస్టిక్స్ వాళ్ళు ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, సో సైనోవియల్ జాయింట్స్. ఓకేనమ్మా, అవి ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ హింజ్ బాల్ అండ్ సాకెట్, పైవట్ అండ్ గ్లిడింగ్ జాయింట్స్. అంటే దీనికి అర్థము ఒక డైరెక్షన్ లో మూవ్మెంట్ జరిగే జాయింట్. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ ఎల్బో, నీ, అవన్నీ అనమాట. ఇంకా ఇంకది బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే అన్ని డైరెక్షన్స్ లో మూవ్మెంట్ చేయగల జాయింట్. ఎగ్జాంపుల్ షోల్డర్, హిప్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, పైవట్ జాయింట్. ఈ పైవట్ జాయింట్ అంటే రొటేటింగ్ మూవ్మెంట్ ని చేయించే జాయింట్. ఓకేనా, ఎగ్జాంపుల్ నెక్ జాయింట్. ఓకేనమ్మా, ఇది హెడ్ ని లెఫ్ట్ అండ్ రైట్ కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ గ్లిడింగ్ జాయింట్, అంటే ఇది బోన్స్ ని ఒకదానిపై మరొకటి స్లైడ్ అవుతాయి అనమాట. వ్రిస్ట్ అండ్ వ్యాంకిల్ జాయింట్స్. ఓకేనమ్మా, డన్. క్లియర్ మా? హింజ్ జాయింట్ ఆల్రెడీ తెలుసు, వన్ డైరెక్షన్ లో అనేది హింజ్ జాయింట్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇదమ్మా అకౌంట్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్.